హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో 10th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మీద ఒక ప్లేలిస్ట్ని ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఈ ప్లేలిస్ట్లో ప్రతి చాప్టర్లో ఉన్న అన్ని ఎక్సర్సైజ్ని అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్తో సహా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. సో లెట్స్ బిగిన్ అవర్ న్యూ జర్నీ విత్ క్లాస్ 10 మ్యాథ్స్. ద ఫస్ట్ చాప్టర్ ఈజ్ రియల్ నెంబర్స్. ఈ రియల్ నెంబర్స్లోనే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో వాటిని ముందు డిస్కస్ చేసి దెన్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద రియల్ నెంబర్స్, ఫ్యూ థియరమ్స్, అండ్ దెన్ విల్ గో అండ్ సీ ద ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాబ్లమ్స్. First we'll talk about the natural numbers. Natural numbers, it starts with 1, 2, 3, 4 and so on. So these are called natural numbers and it denoted as capital N. So for these natural numbers, if you add one 0, then it is called whole numbers. So it denoted as W. That means if you take N as a set, so in this set, whole numbers also there and also we have a 1 0 here. So for this whole numbers like 0, 1, 2, 3, 4, if you add the negative numbers, -2, -1, then write the whole numbers which is 0, 1, 2, 3 and so on. This numbers is called integers, denoted as Z. So that means the Venn diagram should be like this. One number, it is in the form of P over Q, where P and Q are integers and Q not equal to 0, then this number is called rational numbers. Rational numbers, it denoted as Q. This P and Q are integers. So let's take any integer. If you take P as -6 over Q as 4, this is also rational number. If you take 8 over 1, this is also rational number. If you take 0 over 1, this is also rational number because here Q value is 1 and 1 which is not equal to 0. So this is our condition. So this condition satisfies this 0 over 1. That's why 0 over 1 also rational number. E rational numbers lo we have another two type of numbers which is terminating decimals, non-terminating decimals. Suppose if you take 2 over 3 and let's do division. So 2 అనేది చిన్న నెంబర్ కాబట్టి if you take a decimal point then you can add 1 0 here. 3 6 are 18. Subtract చేస్తే 2 వస్తుంది. Because of the decimal point we can take 1 0. 3 6 are 18. అలాగే ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. So here 6 is repeating. So this is called a recurring decimal and also it is called non-terminating decimal. So what are non-terminating decimals? It has a infinite number of digits with a repeating pattern, isn't it? Here 6 is the repeating. అలాగా ఒక నెంబర్ కానీ టూ డిజిట్స్ కానీ రిపీట్ అవుతూ ఉండి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే ఆ డెసిమల్ని నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని అంటారు. సపోజ్ ఇఫ్ యూ టేక్ 1 over 2, దాన్ని డివిజన్ చేసినప్పుడు వీఆర్ గోయింగ్ టు గెట్ 0.5 అండ్ ఇక్కడికి స్టాప్ అయిపోయింది. అంటే ఇక్కడ 0.5 నెంబర్ 5 అనేది రిపీట్ అవ్వట్లేదు, ఫైనట్గా ఫిక్స్డ్గా ఉంది. సో సచ్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఇస్ కాల్డ్ టర్మినేటింగ్ డెసిమల్స్. అంటే ఇక్కడ రిపీటింగ్ రాలేదు అండ్ ఫైనట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంది. అలాంటి నెంబర్స్ని టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. సో రేషనల్ నెంబర్స్ వీ హ్యావ్ టూ టైప్స్. సో వన్ ఈస్ టర్మినేటింగ్ డెసిమల్స్, అనదర్ వన్ ఈస్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. నెక్స్ట్ ఈ టర్మినేటింగ్ డెసిమల్స్ ఏ ఫామ్లో ఉంటుంది? ఈ రేషనల్ నెంబర్స్ ఈ టర్మినేటింగ్ డెసిమల్స్ యొక్క ఫాము P over Q, ఇజంట్ ఇట్? ఇప్పుడు రూల్స్ ఆఫ్ టర్మినేటింగ్ డెసిమల్స్ చూద్దాం. ఫస్ట్ రూల్ ఏంటంటే అది ఏ ఫామ్లో ఉండాలి? P/Q ఫామ్లో ఉండాలి. టర్మినేటింగ్ డెసిమల్స్లో డినామినేటర్ యొక్క నెంబర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 కానీ 5 కానీ ఉంటే వాటిని కూడా టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. అంటే P/2 is also called terminating decimal. అలాగే P/2m is also called terminating decimal. This is the rule of the terminating decimal. And P/5 also terminating decimal. And P/5n also terminating decimal. Suppose if you have a product of these two, 2 and 5, this is also terminating decimal. ఈ రూల్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు సో అది ఫస్ట్ P/Q ఫామ్లో ఉండాలి అండ్ ఆల్సో డినామినేటరు 2 కానీ 5 కానీ ఉండాలి. అలా ఉంటే డివిజన్ చేయకుండానే మనం ఈజీగా అది టర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పేయచ్చు. ఈ రూల్ వల్ల ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ మనం ఈజీగా చేయవచ్చు. P/2m times 5m ఈ ఫామ్లో ఉంటే కూడా దీన్ని టర్మినేటింగ్ డెసిమల్ అని అంటారు. దీస్ ఆర్ ద రూల్స్ ఫర్ ద టర్మినేటింగ్ డెసిమల్. ఇప్పుడు రూల్స్ ఫర్ ద నాన్ టర్మినేటింగ్ డెసిమల్ చూద్దాం.
దీంట్లో కూడా ఫస్ట్ పాయింట్ ఇది p/q ఫామ్లో ఉండాలి. ద సెకండ్ పాయింట్ ఫర్ ద టర్మినేటింగ్ డెసిమల్ ద డినామినేటర్ ఏమేమి ఉండాలని చెప్పాము, ఇట్ ఈస్ ఎ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 and 5 ఉండాలని చెప్పాం. ఫర్ ద నాన్ టర్మినేటింగ్ డెసిమల్ డినామినేటర్ 2 and 5 కాకుండా రిమైనింగ్ ఏది ఉన్నా దాని నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అంటారు. అంటే నాన్ టర్మినేటింగ్ డెసిమల్లో డినామినేటర్ 2 and 5 ఉండకూడదు. ఆ రెండు తప్ప మిగిలిన ఏమున్నా కూడా వాటిని నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని అంటారు. It has any prime factors other than 2 or 5. For example, if you take p divided by 2 times 3. So here we have a denominator as a prime factor 2, but we have a 3 also. If you multiply these two, we are going to get p over 6. That means at the denominator we don't have 2 and we don't have 5. ఇక్కడ 2 లేదు 5 లేదు 6 ఉంది. కాబట్టి దీన్ని నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని అంటాం. Without doing any division, we can directly say that this number is a non-terminating decimal. This is a technique to identify the non-terminating decimals and terminating decimals. Let's see the examples for the terminating decimals. 7 over 8. 7 over 8 ఎలా రాసుకోవచ్చు? 2 raised to the power of 3, isn't it? So 2 raised to the power of 3 is nothing but 2 times 2 times 2. So 2 2s are 4, 4 2s are 8. So 2 raised to the power of 3 అంటే 8 అని అర్థం. సో 8ని మనం 2 raised to the power of 3గా రాసుకోవచ్చు. సో అప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? p over 2 raised to the power of m ఫామ్లో ఉంది. అంటే డినామినేటర్లో మనకి ప్రైమ్ ఫ్యాక్టర్ 2 ఉంది. 7 over 8 ఏ డివిజన్ చేయకుండానే మనం డైరెక్ట్లీ చెప్పేయచ్చు ఇది టర్మినేటింగ్ డెసిమల్ అని. ఒకసారి చెక్ చేద్దాం అవునా కదా అని. 8 8s are 64. Then we are going to get 6. Add 1 0. 8 7s are 56. Then 4. 8 5s are 40. చూసారా 7 over 8 హ్యాస్ ఏ ఫిక్స్డ్ డెసిమల్ పాయింట్ విచ్ ఇస్ 0.875. ఇక్కడ మనకి రిపీట్ అవ్వలేదు. మనము ఈ డివిజన్ చేయకుండానే చూసి టర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పేయచ్చు. సో దిస్ ఈస్ ద బెనిఫిట్ ఫర్ దిస్ రూల్. ఇంకో నెంబర్ తీసుకుందాం 11 over 100. సో డినామినేటర్ని ట్రై టు రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్. 100ని ఎలా రాయొచ్చు? 2 times 50 is 100 and then 2 times 25 is 50, then 5 times 5. సో ఎలా రాయొచ్చు దీన్ని? 2 times 2 times 5 times 5. సో ఎలా రాయొచ్చు దీన్ని? 2 raised to the power of 2 times 5 raised to the power of 2. సో డినామినేటర్ని 2 raised to the power of 2 times 5 raised to the power of 2గా రాయొచ్చు. అంటే డినామినేటర్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవే ఉన్నాయి? 2 and 5 ఉన్నాయి. సో డివిజన్ చేయకుండానే మనం ఏం చెప్పచ్చు? ఇది టర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పచ్చు. దీన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇది టర్మినేటింగ్ డెసిమల్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని చెక్ చేద్దాం. 10 వస్తుంది. అగైన్ do 1. So the answer is 0.11. సో ఫిక్స్డ్ నెంబర్ కాబట్టి డివిజన్ చేయకుండానే డినామినేటర్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 and 5 ఉంటే మనం ఏం చెప్పచ్చు? ఇది టర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పచ్చు. సో మనకు రేషనల్ నెంబర్స్లోనే టర్మినేటింగ్ డెసిమల్స్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఉంటాయి. సో వెన్ డయాగ్రామ్ చూస్తే ఇలా ఉంటుంది. సో వీఆర్ డన్ విత్ రేషనల్ నెంబర్స్. నౌ విల్ గో అండ్ సీ ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ p/q ఫామ్లో ఉంటాయి. వాట్ అబౌట్ ద ఇర్రేషనల్ నెంబర్స్? రేషనల్ నెంబర్స్ వీ కెన్ డినోట్ ఇట్ యాజ్ q. ఫర్ ద ఇర్రేషనల్ నెంబర్స్ వీ డినోట్ ఇట్ యాజ్ q dash. అవి ఏంటంటే జస్ట్ లైక్ √2, √3. దట్ మీన్స్ √2 ద వాల్యూ ఈజ్ 1.414 అని మనకు తెలుసు. కానీ √2ను రియల్గా క్యాలిక్యులేట్ చేస్తే దాని వాల్యూ 1.414 కంటే ఇంకా కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది. ఇట్ నెవర్ కమ్స్ 0. ఇట్ విల్ కీప్ ఆన్ గో. అలాంటి నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సో √2, √3, √4 is irrational number? No, because √4 the value is 2. So it has a perfect number. Same like that, √9 the value is 3 and √16 the value is 4. So √4, √9, √16 ఇవన్నీ irrational numbers కావు. Only √2, √3, then √5 and so on. Even pi also we can say that irrational number. If you take the pi value, if you search on the Google, we are going to get 3.14159265. It goes continuously. It never ends. Such type of numbers is called irrational numbers. And E also we can say that irrational number. You see in Venn diagram, it is different. So you can write it as another set. So what we have the numbers? Natural numbers, which are 1, 2, 3, 4 and so on. If you, for this 1, 2, 3, 4, if you add 1 0, it's called whole numbers.
For this 0, 1, 2, 3, 4, if you add the negative numbers is called integers. Suppose these integers, if it is in the form of p over q, where p and q are integers, q not equal to 0, then we can say that it is a rational number. In rational number, we have two types of decimals, which is terminating decimals and non-terminating decimals. After the rational numbers, we discussed about the irrational numbers. So these all numbers is called real numbers, which is our chapter. We can write this as real number. It is a set of natural numbers, whole numbers, integers, rational numbers and irrational numbers. We can write this as real numbers, that is equal to rational numbers union irrational numbers. You can also write like this. వీటితో పాటు ప్రైమ్ నెంబర్స్ కో ప్రైమ్స్ కూడా ఒకసారి రీకాల్ చేసుకుందాం. సో వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్? ప్రైమ్ నెంబర్స్ ఆర్ 2, 3, 5, 7, 11 and so on, isn't it? Prime number has a factor 1 and only itself. Suppose if you take a number 2, then the factors ఏ ఉంటాయి 1 and 2, isn't it? So that means for the prime numbers factor 1 అయి ఉండాలి అండ్ అదే నెంబర్ అయి ఉండాలి. సో 1 and only itself అలా ఉంటే ఆ నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. సపోజ్ ఇఫ్ యూ టేక్ 11, సో దాని యొక్క ఫ్యాక్టర్ 1 and 11. సో 1 and itself. Such type of numbers is called prime numbers. Now let's see the co-primes. For example, if you take 2, 3, so 2 and 3 are prime numbers. So when you say that these are co-primes, so for the 2, what are the factors? 1, 2. For 3, what are the factors? 1, 3. 2 and 3 both has a common factor, which is 1. ఏ నెంబర్ అయితే తీసుకుంటామో ఆ 2 నెంబర్స్ యొక్క కామన్ ఫ్యాక్టర్ తీసుకున్నప్పుడు మనకి ఎప్పుడు 1 వస్తుందో వాటిని కో ప్రైమ్స్ అంటాం. సపోజ్ ఇఫ్ యూ టేక్ 3, 4, 3కి ఫ్యాక్టర్స్ 1, 3, 4కి ఫ్యాక్టర్స్ 1, 2, అగైన్ 2. బట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? ఓన్లీ 1. సో వెన్ యూ టేక్ కామన్ ఫ్యాక్టర్ తీసుకున్నప్పుడు ఓన్లీ 1 వస్తే సచ్ టైప్ ఆఫ్ ప్రైమ్స్ని కో ప్రైమ్స్ అంటారు. సో ప్రైమ్స్కి 1 అండ్ ఓన్లీ ఇట్ సెల్ఫ్ ఉంటుంది, కో ప్రైమ్స్కి కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సపోజ్ ఇఫ్ యూ టేక్ 210, దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి ఎయిదర్ యూ కెన్ యూజ్ ట్రీ మెథడ్ ఆర్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. లెట్స్ ట్రై విత్ ద ట్రీ మెథడ్. 3 70s are 210. So here 3 is a prime number. Then 2 35s are 70. Here 2 is a prime number. Then 5 7s are 35. Here 5 is a prime number and 7 is a prime number. Now here we need to take only the prime numbers. 3 times, 2 times, 5 times, 7. ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ 1 and only 1 వేగా రాస్తే దట్ ఈస్ కాల్డ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఇక్కడ నెంబర్స్ ఏం రిపీట్ అవ్వటం లేదు. లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. 12 తీసుకున్నాం అనుకోండి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2 6 12, 2 3 6, దెన్ 3 1. సో 12కి ఎలా రాయొచ్చు? 2 times 2 times 3. ఇక 2ని ఎలా రాయొచ్చు? 2 raised to power of 2 times 3గా రాయొచ్చు. సో ఈ 12ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ యూనిక్ వేలో రాసాం, 1 and only 1 వేలో రాసాం. ఎ నెంబర్ which can be written as product of prime factors in 1 and only 1 way is called fundamental theorem of arithmetic. Let's go for the next topic. HCF ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ LCM ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇక్కడ H is nothing but highest, C is nothing but common, F is nothing but factor. సో ఏదైనా నెంబర్స్ సపోజ్ 6, 20, ఈ నెంబర్స్కి HCF ఫైండ్ అవుట్ చేయమంటే ఈ నెంబర్స్ యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. కామన్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. 6కి ఫ్యాక్టర్స్ ఏంటి? 2 3s are 6. What about 20? To find the 20, you can use either tree method or factorization method. నేను ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. 2 10s are 20, 2 5s are 10, then 5 1s are 2 times 2 times 5 వస్తాయి. ఫర్ 6కి 2 ఉంది, 20కి 2 ఉంది. సో 6 and 20కి కామన్ ఏమున్నాయి? ఓన్లీ 2 ఉంది. ఆ 2 తీసుకోవాలి, అదే కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ బోత్ నెంబర్ 6 and 20. సో దిస్ ఈజ్ యువర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అది ఒక్కటి కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి అదే. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ 12, 18 ఉందనుకోండి, దీనికి
హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్ 12కి ఫ్యాక్టర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. 12కి ఫ్యాక్టర్స్ ఏంటి? 2 6 12, 2 3 6, then 3 1 3. సో 2 times 3, isn't it? సో అదేవిధంగా 18కి కూడా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 9s are, then 3 3s are. సో 2 times 3 times 3, ఇది 18కి. సో ఇప్పుడు కామన్గా ఏ ఉన్నాయో చూడాలి. ఇక్కడ 2 2 కామన్, అవునా? ఇక్కడ 3 3 కామన్. సో ఫర్ 12 and 18కి ఏవి కామన్గా ఉన్నాయి? 2 కామన్గా ఉంది, 3 కామన్గా ఉంది. సో దెన్ యూ హ్యావ్ టు 2 times 3, which is 6. హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18, హెచ్సిఎఫ్ ఈజ్ 6. ఇలాగా కామన్ ఫ్యాక్టర్స్ తీసుకొని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ద నెక్స్ట్ ఈజ్ ఎల్సిఎం. LCM is nothing but least common multiple. Let's take an example. 6, 8 తీసుకుందాం. So least common multiple, that means you have to take multiples here. So 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18. So we are taking multiples here. 6 4s are 24, 6 5s are 30, 6 6 are 36, then 42, then 48, and so on. Then what we have a number 8. సో ఇక్కడ ఏం చేయాలి? 8కి మల్టిపుల్స్ తీసుకోవాలి. 8 8 2s are 16, then 24, 8 4s are 32, 8 5s are 40, 8 6 are 48, and so on. సో ఇందులో ఏమేమి కామన్ ఉన్నాయి? ఇక్కడ 24 అండ్ ఇక్కడ 24 కామన్, అండ్ దెన్ ఏ కామన్ ఉన్నాయి? 48 48 కామన్. సో ఫర్ ద 6 and 8, వాట్ ఆర్ ద కామన్? 24 48. ఇంకా కామన్ ఉంటాయి, మనం తీసుకోవట్లేదు. మనకి ఇక్కడ ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్ తీసుకోవాలి. సో ఎన్ని నెంబర్స్ ఉన్నా లీస్ట్ వచ్చి 24 కాబట్టి, సో ద ఎల్సిఎం ఆఫ్ 6 and 8 ఈజ్ 24. సో వీ హ్యావ్ టేక్ లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3 4కి ఎల్సిఎం కనుక్కోవాలి. ఏం చేయాలి? 3 యొక్క మల్టిపుల్స్ తీసుకోవాలి. 3 9 12 15 18 21 24 27 and so on. 4 మల్టిపుల్స్ కూడా తీసుకోవాలి. 4 8 12 16 20 24 28 32 and 36 and so on వస్తాయి. ఇంకా చాలు. ఇక్కడ ఏం చేయాలి? లీస్ట్ కామన్ మల్టిపుల్. సో మల్టిపుల్స్, కామన్ మల్టిపుల్స్ చూడాలి ఫస్ట్. సో మనకి ఇక్కడ 12 అనేది కామన్గా ఉంది, దెన్ 24 అనేది కామన్గా ఉంది. ఇందులో ఇంకా కామన్గా ఉంటాయి, మనం తీసుకోవట్లేదు. కానీ మనకి ఏంటి? ఇక్కడ మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్ తీసుకోవాలి. సో ఈ 12 and 24 and so onలో మనకి లీస్ట్ వచ్చి 12. సో ఎల్సిఎం ఆఫ్ 3 4కి లీస్ట్ కామన్ మల్టిపుల్ వచ్చి 12. సో లైక్ దట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎల్సిఎం. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ ఎలా కనుక్కోవాలో చూసాం, ఎల్సిఎం ఎలా కనుక్కున్నారో చూసాం. ఇప్పుడు దాని మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు 3 4 ఎల్సిఎం వచ్చి 12. అదే 3 4కి హెచ్సిఎఫ్ ఏంటి? హెచ్సిఎఫ్ అంటే ఏం చేయాలి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అంటే 3 and 4కి ఫ్యాక్టర్స్ తీయాలి. సో 3కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 and 3. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్ ఏంటి? ఓన్లీ 1. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 3 4, వాట్ ఈస్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్? ఓన్లీ 1. ఇప్పుడు 3 and 4కి హెచ్సిఎఫ్ వచ్చి 1 అండ్ 3 and 4కి ఎల్సిఎం వచ్చి 12. నౌ విల్ సీ ద రిలేషన్ బిట్వీన్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ద ఫార్ములా ఏంటంటే ద ప్రోడక్ట్ ఆఫ్ దిస్ హెచ్సిఎఫ్ టైమ్స్ ఎల్సిఎం, దట్ ఈస్ ఈక్వల్ టు ఏ టైమ్స్ బి. సో ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి? 3 4. సో దట్ ఈస్ అవర్ A and B values. So when you do 3 times 4, the result is 12. So మనం HCF and LCM చేస్తే కూడా ఇదే రిజల్ట్ వస్తుందా లేదా చూడాలి. HCF of 3 and 4, which is 1. So just write 1 times LCM of 3 and 4, the result is 12. So let's write 12. So 1 times 12, which is 12. See, this is the relation between HCF and LCM. HCF times LCM, that is equal to A times B. So ఏ నెంబర్స్ తీసుకున్నా దాని యొక్క ప్రోడక్ట్, దాని హెచ్సిఎఫ్ ఎల్సిఎం యొక్క ప్రోడక్ట్ సేమ్గా వస్తుంది. ఇది రిలేషన్ బిట్వీన్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. లెట్స్ గో అండ్ సీ ద థీరమ్. ఇఫ్ P is a prime number, it divides. So P is a prime number. It divides a power 2. So that means the prime number divides a power 2. Then also this divides a. This is the theorem. దీని ప్రూఫ్ థియరిటికల్గా కాకుండా ఒక ఎగ్జాంపుల్లో సింపుల్గా మీకు నేను చూపిస్తాను. హియర్ వాట్ దే సే, P is a prime number. So let's take P as any one prime number and A take as a 6. Aని 6 అనుకుంటే దాని a power 2 ఏమవుతుంది? 36 అవుతుంది.
ఈ థీరం ఏం చెప్తుంది? p divides a power 2. p divides a power 2. So what is a power 2 value? 36. Then p value is 3. So after cancelling, we are getting 12. So p divides a power 2. Yes, it divides here, right? So then p divides a also. So what is a? The a value is 6. What is p? 3. So if it gets, yeah, it divides. It's possible. p divides a power 2. p a power 2 ని డివైడ్ చేస్తే a ని కూడా డివైడ్ చేస్తుంది. 36 divided by 3 is possible here. If it is possible, a ని కూడా డివైడ్ చేస్తా ఉంది. So this is also possible. That's it. This is the introduction of this real numbers. నెక్స్ట్ వీడియోలో ఈ చాప్టర్లోని ఎగ్జాంపుల్స్ ప్లస్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో సమ్ డివిజిబిలిటీ రూల్స్ మనం తెలుసుకుందాం. That's it for today's video. Thank you for watching.